ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం కూలి పనికి బయలుదేరిన హరిబాబు రైలు ప్రమాదానికి గురై మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి గుంటూరు నుంచి యలకాంకు కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి కొండవీడు ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న హరిబాబు భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోవడానికి భోగి తలుపు వైపు వెళ్ళాడు. రైలు అధిక వేగంతో దూసుకెళ్తుండడంతో అదుపు తప్పి గజ్జలకొండ మార్కాపురం రైలు మార్గం మధ్యలో పడిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు తోటి ప్రయాణికులు వెంటనే చైన్ లాగడంతో రైలు దాదాపు 3 కిలోమీటర్ల తర్వాత ఆగింది. గార్డుకు ఘటన వివరాలు తెలియగానే ఇంజన్ డ్రైవర్ రైలును వెనక్కి నడిపించారు. తీవ్ర గాయాలతో తలడిల్లుతున్న హరిబాబును ఎమర్జెన్సీ స్ట్రెచ్చర్లో మార్కాపురం రైల్వే స్టేషన్కి, అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. కుటుంబ పోషణ కోసం వెళ్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వర్క్ మీద పనికి బయలుదేరి గుంటూరులో టికెట్ తీసుకొని ఎక్కిన తర్వాత ఈ నరసరావుపేట వినుకొండ దాటిన తర్వాత భోజనానికని అతను తినేసి చేయి కడుక్కోవడానికి డోర్ దగ్గరికి వెళ్ళాడంట. మేము అయితే పక్క సీట్లో కూర్చున్నాం, మేము గమనించలేదు. ఆ చేయి కడుక్కుంటూ ఆ ట్రైన్ వేగానికి మనోడు అదుపు తప్పి ముందుకు పడ్డాడని ఆ పక్కన ఉన్న లేడీ ఇంకో పిల్లోడు మాకు పెద్ద పెద్ద గడిచి చెప్పారు. సరే ఎవరు ఏంది పడ్డారని మేము చూసుకుని సరే మా మనిషిని అర్థమైంది మాకు. సరే అమ్మటినే నేను చైన్ లాగాను. చైన్ లాగిన తర్వాత అప్పటికే కుడియడానికి సుమారుగా ఒక 2-3 కిలోమీటర్లు ట్రైన్ వెళ్ళిపోయింది. సార్ ఎక్కడ పడ్డాడు ఏంది అంటే ఇంత లెంత్లో పడ్డాడని చెప్పారు వాళ్ళు. సరే నేను అతన్ని కనుక్కొని సరే ఏమన్నా ఆప్షన్ ఉంటే నేను వెళ్ళి చూస్తాను సార్ అని చెప్పాను. సరే వెళ్ళి చూడమ్మా ట్రైన్ ఒక 10 నిమిషాలు ఆపుతాను అన్నారు సార్. సరే నేనేం చేస్తాను, లైట్ తీసుకొని పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాను. ఒక దగ్గర చాలా దూరం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్ నెంబర్ మా వాడికి ఒకటి ఉంటే, అన్న మనిషి కనపడ్డాడంటే, అన్న కనపడ్డాడన్నా ఇట్లా కాలు నుజ్జు అయిపోయింది, మనిషి తలకు కూడా బాగా దెబ్బ తగిలిందన్న, ఎంత దూరం అమ్మ డిస్టెంట్ అంటే, నేను అన్న ట్రైన్ అయితే నాకు కనపడతలేదు, అక్కడ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందని ట్రైన్లో అతను అడిగాడు. దాని మీద ఏమైనా స్తంభం మీద నెంబర్ ఉందా అని. ఆ నెంబర్ నేను చెప్పాను ఫోన్లో. చెప్పిన తర్వాత ఒక 10 నిమిషాలమ్మా ఆ ట్రాక్ నుంచి పక్కకి తీయమ్మా, నేను ట్రైన్ వెనక్కి వస్తుందని చెప్పారు. ఆ ట్రైన్ నుంచి నేను ఆ పక్కకి తీయగానే కుడి ఎడమ ఒక 5-6 నిమిషాల్లో ట్రైన్ వెనక్కి వచ్చేసింది రివర్స్ చేసిన తర్వాత ఆ స్ట్రెచ్చర్ ఉంది కదా, ఆ స్ట్రెచ్చర్ మీద అతన్ని ఎక్కించి